హలో! అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆహ్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ సూపర్‌గా ఉన్నారనుకుంటున్నాను. ఆహ్, ఇట్స్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అగైన్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ watching my videos. My sincere thank you to all of you who are watching my videos and supporting me and whoever subscribed. ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ వీడియోస్ ఎక్కువ రేంజ్లో రీచ్ అవ్వటానికి స్కోప్ ఉంటుంది. సో అది అది నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉంటుందని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూస్గా నా వీడియోస్ని వాచ్ చేయండి. నేను ఎలా వాచ్ చేస్తానంటే వీడియోస్ జనరల్గా నేను ఏమన్నా కట్ చేస్తున్నాను అనుకోండి వెజిటేబుల్స్, నేను చాలా స్పీచెస్ వింటాను అనమాట. సో ఎస్పెషల్లీ ద కరెంట్ అఫైర్స్ ఏవైనా జరుగుతుంటే ఐ విల్ ప్లే ఇట్ అండ్ కీప్ ఇట్ ఎ సైడ్. అసలు వాళ్ళు ఏం జరుగుతుంది, సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూస్ అనేసి నేను వింటుంటాను బాగా. నేను జనరల్గా చూడటం చాలా తక్కువ చూస్తాను, కానీ వింటాను. ఏదైనా పని చేసుకుంటూ కానీ, ఏదైనా యాక్టివిటీలో బట్టలు మడతేయటంలో కానీ, సో చాలా వీడియోస్ నేను వింటుంటానన్నమాట. సో మీరు కూడా నా వీడియోస్ వినండి. జనరల్గా ఇదేమి ఆర్టిఫిషియల్గా లేదా ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అయితే కాదు. ఇట్స్ ఆల్ ప్యూర్లీ ఫర్ ద కరెంట్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. మన అవేర్నెస్ ఇష్యూస్ అనమాట, మనం మోస్ట్లీ మాట్లాడుకునేవన్నీ. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో నన్ను సపోర్ట్ చేయండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. యాక్చువల్గా ఈ వీడియోస్ నేను వెరీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో నేను ఎవరికి నా ఫ్రెండ్స్ని కానీ, బికాస్ నా రిలేటివ్స్ని కానీ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమనలేదు, నేను అడగలేదన్నమాట. ఎందుకంటే ఈ వీడియోస్ ద పర్పస్ ఆఫ్ నేనేమనుకుంటున్నా అంటే, ఈ వీడియోస్ మన ఫ్యామిలీ వాళ్ళని అందరినీ అడిగి సబ్స్క్రైబ్ చేయి అని చెప్పామనుకోండి, చేసుకుంటారు. కానీ ఈ వీడియోస్ అనేవి ప్రాపర్ ఆడియన్స్కి వెళ్ళాలి. సో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. ఎవరికైతే నచ్చుతుందో డెఫినెట్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో దానికి నేను చాలా హ్యాపీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అందరికీ తెలుపే మురిపెమ. సో మనుషులు ఎక్కువగా లేటెస్ట్ ఇప్పుడు ట్రెండ్ అనే కాదండి, ఫ్రమ్ లాంగ్ టైమ్ ఆ తెల్లగా ఉన్న మనుషులంటే చాలా చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. అంటే నల్లటి వాళ్ళు అందంగా లేరంటే అలా అని లేదు. నల్లటి వాళ్ళు కూడా చాలా అందంగా కనిపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా కళగా ఉండే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. సో అందం అనేది వాట్ ఈస్ ద డెఫినేషన్ అంటే, ఇట్స్ నాట్ కలర్, ఇట్స్ నాట్ మేకప్, ఇట్స్ మేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాన్ఫిడెన్స్. దాన్ని మనం అందానికి నిర్వచనం అనుకోవచ్చు. కానీ ఇవాళ రేపు ద లేటెస్ట్ ఇష్యూస్ ఏం నడుస్తున్నాయంటే, కుప్పలు తెప్పలుగా ఈ మేకప్, పర్మనెంట్ మేకప్. అసలు ఇది ఇంతకన్నా దారుణమైన పరిస్థితి అండి. పర్మనెంట్ మేకప్ అంటే మనం వాటర్ వేసి కడిగేసినా సరే అది పోదు. యాక్చువల్గా ఇది ఎక్కడి నుండి ఫస్ట్ స్టార్ట్ అయిందంటే,
జనరల్‌గా మనం దే స్టార్టెడ్ విత్ పర్మనెంట్ ఐబ్రోస్ అని స్టార్ట్ చేశారు ఫస్ట్. అంటే ఏంటి? ఐబ్రోస్‌ని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇంకా అవి పోవన్నమాట. సో, ఎందుకు అమ్మాయిలు ఆ క్లినిక్స్‌కెళ్తున్నారు? లేటెస్ట్ ఇష్యూ కూడా నడిచింది గదా! ఆ క్లినిక్స్‌లో పనిచేసే వాళ్ళు అసలు డాక్టర్సే కాదు. ఏదో మిడిమిడి జ్ఞానంతో ఎక్కడో నేర్చుకొనొచ్చేసి మన మీద ప్రయోగాలు చేస్తున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంతమందికి అయ్యాయి అని మనం చాలా చూసాం లేటెస్ట్‌గా. దాని గురించి చాలామంది మాట్లాడారు కూడా. పలానా వాళ్ళు అంతా తప్పుడు సమాచారం ఇచ్చారు అని. పలానా వాళ్ళది అన్నీ ఫేక్ సర్టిఫికేట్స్ అవన్నీ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర వేలకు వేలు డబ్బులు కట్టి చాలామంది మోసపోయారని బయటకొచ్చి బోల్డ్ మంది లబోదిబో అని మొత్తుకున్నారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రతి ప్రతి పెళ్లి చేసుకునే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే ఇవాళ రేపు వాళ్ళకి తెల్లటి అమ్మాయి కావాలి. పెళ్ళిళ్ళ పేరెంట్ పిలుస్తాం కదా మనం, మన సంబంధాలు ఫొటోస్ ఇవ్వటానికి, డీటెయిల్స్ ఇవ్వటానికి. వాళ్ళకి అబ్బాయి తరపు నుండి కానీ అబ్బాయి పేరెంట్స్ తరపు నుండి కానీ జనరల్గా అమ్మాయి తెల్లగా ఉండాలండి. దట్ ఈస్ ద బేసిక్. ఇంకంతే. మిగతాయి మిగతాయి కూడా ఉంటాయి, కానీ బేసిక్ అయితే తెల్లగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే అమ్మాయిల మీద లాట్ ఆఫ్ ప్రెషర్ అనమాట పాపం. సో వాళ్ళే మన ఎన్విరాన్మెంట్కి, మన క్లైమాటిక్ కండిషన్స్కి మనం సూపర్గా రిన్తో ఉతికినట్లు తెల్లగా రావాలంటే మన కలర్ షేడ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం కంపేర్ టు నార్త్ ఇండియన్ చూసుకున్నా ఇట్స్ డిఫరెంట్ షేడ్లో ఉంటాం. మన ఫీచర్స్ అవన్నీ చాలా అందంగా ఉంటాయి. మనం చాలా కళగా ఉంటాం అన్నమాట. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా ఫేసెస్లో చాలా కళగా ఉంటుంది, అందంగా ఉంటారు బాగా. కానీ ఏమవుతుందంటే ఇవాళ రేపు రిక్వైర్మెంట్స్ అబ్బాయిలకి సినిమాల్లో చూసి, హీరోయిన్స్ని చూసి, ఇక ఎవ్రీథింగ్, ఇక సినిమాల్లో అయితే చెప్పడానికి వీల్లేదు. హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలి, పట్టుకొచ్చేస్తారు ఎక్కడి నుండో. ఒక పైనుండి కింద వరకు బ్రష్ చేసేసి ఏషియన్ పెయింట్స్ వేసేస్తారు. ఇక హెయిర్ని బాగా ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసేస్తారు. సో ఇట్లా నీలుక్కొని ఉండాలి హెయిర్స్. అసలు రియల్గా అండి మన హెయిర్స్ అలా ఉంటాయా? మన హెయిర్ న్యాచురల్ హెయిర్స్ అన్నీ వేవీగా ఉంటాయి, కొంతమందికి స్ట్రైట్గా ఉంటాయి. ఈవెన్ స్ట్రైట్నెస్ కూడా ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసినంత స్ట్రైట్గా ఉండవండి. కానీ ఇప్పుడు నడిచే ట్రెండ్ ఎట్లుందంటే అట్లుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అమ్మాయిలు పాపం చదువుకొని జాబ్స్కి వెళ్ళి ఇంట్లో పేరెంట్స్ పుష్ చేస్తుంటారు, వాళ్ళని సంబంధాలు చూస్తుంటారు. తెల్లటి అమ్మాయిలకి ఒక టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి అమ్మాయిలు నల్లటి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి మోస్ట్లీ ప్రాబ్లం ఎక్కువ పర్సంటేజ్ రాదు. ఎందుకంటే సొసైటీ నుండి మనం అది యాక్సెప్టబుల్ అన్నట్లుగా మనం వెళ్ళిపోతుంటాం. సో కానీ ఇప్పుడేంటి, అమ్మాయిలు బాగా చదువుకొని వాళ్ళది కూడా డెసిషన్ మేకింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇఫ్ అమ్మాయి కనుక నాకు తెల్లటి అబ్బాయి కావాలి అంటే దే విల్ డెఫినెట్లీ తెల్లటి అబ్బాయిని వెతకడానికి చూస్తాం మనం. సో అలాంటి రిక్వైర్మెంట్స్ ఏమవుతున్నాయి, అబ్బాయిలకు కూడా ప్రెషర్ అవుతున్నాయి. సో ఏమవుతుంది ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి చాలా పెళ్ళనే విషయం ఇది యాక్చువల్గా ఎటు డైరెక్ట్ చేయాలో అటు డైరెక్ట్ చేయకుండా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ డిఫరెంట్. దానివల్ల ఇలాంటి క్లినిక్స్ ఉంటాయి చూసారా, తెల్లగా చేసేస్తాం మిమ్మల్ని 1 సిట్టింగ్లో లేదా 5 సిట్టింగ్స్లో, అసలు మీరు ఒక్క సిట్టింగ్లోనే మీకు చేంజ్ చూపిస్తామనేసి వాళ్ళు ఎక్కడంటే అక్కడ ప్రచారాలు చేస్తూ ఉంటారు.
సో దాన్ని చూసేంటి వెళ్ళిపోతూ ఉంటాం మనం. మరి డబ్బులైతే జాబ్ చేస్తాము ఎంతో కొంత. 20,000 జాబ్ చేసే అమ్మాయికైనా పాపం కొంచెం సేవ్ చేసుకొని డబ్బులు తీసుకొని వెళ్తుంది క్లినిక్‌కి. వెళ్ళింది కూడా అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు పాపం. సో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే అక్కడ వేలకు వేలు కట్టేస్తున్నారు. వాళ్ళకేం చెప్తున్నారు, ఓకే తెల్లగా చేసేస్తాము. తెల్లదనం ఎట్లా వస్తుందండి? స్కిన్కి ఇంజెక్షన్స్ గుచ్చించుకొని పర్మనెంట్ మేకప్ అట. అమ్మాయిలు పర్మనెంట్ మేకప్ని ఫిక్స్ చేయించుకుంటున్నారు ఫేస్ మీద. జనరల్గా అయితే మనం పెళ్లి చూపుల్లో కొంచెం మేకప్ వేసుకుంటాం, తర్వాత కడిగేసుకుంటే మళ్ళీ మన నార్మల్ స్కిన్ టోన్ మనకి బయటకు వచ్చేస్తుంది. సో సో అట్లా కాకుండా ఒక కలరింగ్ అనేది మన ఫేస్ మీద ఇంపోజ్ చేస్తారు, ఆ కెమికల్ని ఇంపోజ్ చేసేస్తారు. అది ఎంత డేంజరస్ ఒక్కసారి ఆలోచించండి. ఒక కెమికల్ మన స్కిన్ మీద వాళ్ళు ఏదో పెట్టేసి ఒక మాస్క్ లాంటి దాన్ని పెట్టి ఇంపోజ్ చేస్తే ఏమన్నా ఉందా అండి? ఇప్పుడు అసలు మనం తినే ఫుడ్లోనే కెమికల్స్ ఉన్నాయి అని చాలా మొత్తుకుంటున్నాము. అలాంటిది ఇక ఫేస్లో మీరు కెమికల్ వేసి ఫిక్స్ చేస్తే ఆ మేకప్, దానివల్ల ఎన్ని రకాల క్యాన్సర్స్ రావాలో అన్ని రకాలు వస్తాయి. కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే చక్కగా అలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి అసలు 6 months ముందు క్లినిక్ స్టార్ట్ చేసిన వాళ్ళు వితిన్ 6 months 1 year ఒక పెద్ద టవర్లోనే పెద్ద బిల్డింగే పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళకి అంత డబ్బులు వస్తున్నాయి. ప్లస్ వాళ్ళు పెట్టేసి ఏం చేస్తున్నారు, ఇక మన వాళ్ళు ఉంటారు కదా బయట దీన్ని ప్రచారం చేసే వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఫ్రీగా చేసేస్తారు అక్కడ. వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, వాట్ ఎవర్ వాళ్ళకి ఏది అవసరమో అన్నీ ఫ్రీగా చేస్తారు. సో దానికి ప్రచారం చేయటానికి బోల్డంతమంది ఉన్నారు. సో వాళ్ళని తెచ్చుకుంటారు, ప్రచారం చేస్తారు. మనమేంటి పిచ్చోళ్ళలాగా ఓకే వీళ్ళంతా ఇక్కడికే పోతున్నారు కదా, మేబీ మనం కూడా అట్లనే తయారవుతామేమో అనేసి మనం కూడా అక్కడికి వెళ్ళి బొక్క బోళ్ళ పడి తర్వాత ముక్కు మూతి దెబ్బ తగిలిన తర్వాత లేచి లబోదిబో అని మొత్తుకుంటున్నాం. సో ఒక అమ్మాయి ఇట్లానే అమ్మాయి 20,000 జాబ్ చేస్తుందంటండి. కొంచెం అమ్మాయి కాంప్లెక్షన్ తక్కువే ఉంది, ఏజ్ ఒక 19 ఆ రేంజ్లోనే ఉంటుంది. ఆ అమ్మాయి పాపం వెళ్ళిందట. ఇదే చిన్న జాబ్ ఏదో చేస్తుంది, మేబీ జాబ్లో కూడా ఉంటాయి కదా రిసెప్షనిస్ట్ జాబ్స్ అంటే అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. సో ఇది ఎక్కువ అయిపోయిందనమాట మన సొసైటీలో. అందానికి నిర్వచనం అంటే అమ్మాయి తెల్లగా ఉండాలి, దట్స్ ద బేసిక్. ఇక అట్లా తయారైపోయాం అందరం. సో దానివల్ల ఏమైందంటే మా అమ్మాయి కొన్ని డబ్బులు లేకపోయినా ఆ డబ్బుల్ని సేవ్ చేసి వెళ్ళిందట. వెళ్తే అమ్మాయికి పర్మనెంట్ మేకప్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ఏదో ఇచ్చారట. సో ఒక సిట్టింగ్ తర్వాత అమ్మాయికి ఏదో పూసారట, ఏదో మసాజ్ చేశారట, అయిపోయింది, వచ్చింది. తర్వాత ఇంకో సిట్టింగ్కి మళ్ళీ డబ్బులు కట్టమన్నారంటే కట్టింది. ఇంకో సిట్టింగ్ అయిన తర్వాత ఏదో ఫిక్స్ చేశారంట, మొహం మీద ఏదో వేసి ఫిక్స్ చేసిన తర్వాత ఇక అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి మామూలుగా మనం ఫేస్ వాష్ స్నానం చేస్తాం కదా, చేసిన తర్వాత అమ్మాయి మొహం మీద ఏదో ఇట్లా అంటుంటే రబ్ చేస్తుంటే కెమికల్ లాంటిది పొడి పొడిగా బయటకు వస్తుందట. సో ఆ అమ్మాయి కొంచెం భయపడిందంటే ఏంటి ఇట్లా వస్తుంది అనేసి అక్కడికి వెళ్తే వాళ్ళు అసలు రియల్ డాక్టర్స్ అయితేనే కదండి, అసలు అది రియల్ అయితేనే కదా వాళ్ళు చెప్పగలిగేది ఎందుకు వస్తుంది ఏంటది అని. ఏం లేదు ఇట్లనే వస్తుంది, ఏమీ అవసరం లేదు, మీరేమీ కంగారు పడకండి అని చెప్పారట. చెప్పేసి ఇక అమ్మాయి వచ్చేసిందట. వచ్చిన తర్వాత ఏమైంది, ఇక వాళ్ళు ఆ అమ్మాయి
మామూలుగా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఒక నార్మల్గా వెళ్ళిపోయిందట. ఒక 3-4 సిట్టింగ్స్కి వెళ్ళిందట. వెళ్ళి డబ్బులు పే చేసి అంతా చేసిందట. చేసిన తర్వాత ఆ అమ్మాయికి అసలు ఆమె స్కిన్ టోన్లో చేంజ్ ఏం కనిపించలేదట. తర్వాత ఆమె అక్కడికి వెళ్ళిన ఒక 3-4 సిట్టింగ్స్ తర్వాత ఇక చెప్పిందనమాట. వచ్చి అమ్మాయి ఇది కూడా తీసుకుంది, ఏదంటే ఇంటర్వ్యూ కూడా తీసుకొని ఇట్లా జరుగుతుంది. సో దీనివల్ల నాకు ఇన్ని డబ్బులు నేను కట్టాను అక్కడ, కానీ నాకేం యూస్ లేకుండా పోయిందనేసి తను కూడా చెప్పింది. సో ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందంటే, ప్లస్ డబ్బులు లాస్ అయింది, ప్లస్ ఆ ట్రీట్మెంట్ ఒక 3-4 టైమ్స్ తీసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ వర్క్ కూడా అవ్వలేదు తనకి. సో మనం టీవీలో టెలికాస్ట్ చేసి అడ్వర్టైజ్ చేసేవన్నీ అవి రియల్ అని నమ్మటం అనేది మనల్ని చాలా డబ్బులు పోగొట్టుకునేలా చేస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళు కంటిన్యూస్గా అవేవో ఇంజెక్షన్స్ ఉంటాయంటండి ముడతలు రాకుండా. ముడతలు అంటే ఇవాళ రేపు బాగా 60 అబోవ్ బాగా ఎండలో పనిచేస్తేనే మనకి ఆ స్కిన్ అనేది ఇదవుతుంది, కొంచెం స్కిన్లో తేడా వస్తుంది, ముడతలు వస్తాయి. అదర్వైజ్ ఇప్పుడు మనం ఎండలో ఎక్కువ పని చేయట్లేదు కదా, సో దానివల్ల మన స్కిన్ టోన్ నార్మల్గానే ఉంటుంది. కానీ మనం చూసామంటే ఇంతకుముందు మన ఊళ్ళో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళకి స్కిన్ బాగా ముడతలు పడి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎండకి ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యి పనిచేస్తారో వాళ్ళ స్కిన్ కొంచెం ముడతలు పడే ఛాన్సులు ఉంటాయి. సో అదనమాట రీజన్. సో ఇప్పుడు మనం జనరల్గా బయటికి వెళ్ళేటప్పుడు బేసిక్ మనం సన్ స్క్రీన్ ఇవన్నీ వాడుకునే వెళ్తాం. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అవన్నీ చూసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి కూడా మాట్లాడుకోవాలి. సినిమా వాళ్ళు కంటిన్యూస్గా బొటెక్స్ అవేవో వాడతారట, ఇంజెక్షన్స్, ప్లస్ దాని మీద వాళ్ళు మేకప్ వేస్తారు. వాళ్ళ ప్రొఫెషన్ ఇంకా అది వాళ్ళు ఇక వాడాలి, లేకపోతే వాళ్ళకి ఆ ఛాన్సులు ఉండవు అన్నమాట. సో అందుకని అలా కంటిన్యూస్గా వాళ్ళు వాడతారు, వాళ్ళు అందంగా కనిపిస్తారు. అది న్యాచురల్గా అది కామన్ అయిపోయింది వాళ్ళకి ఇక. సో ఇంకా మీరు ఒకటి గమనించారా, యాక్ట్రెస్ స్నేహ కూడా మనం ఇంతకుముందు సినిమాలకి ఆమె ఇప్పుడు లేటెస్ట్ ఆమె వీడియోస్ కానీ ఏమన్నా చూసారనుకోండి, చాలా తేడా ఉంటుంది. ఆమె స్కిన్ ఫస్ట్లో ఆమె సినిమాల్లో ఫస్ట్లో ఉన్న సినిమాలు చూడండి, ఈవెన్ ఇనీషియల్ టైంలో ఉన్నవి, ఆమె చాలా కాంప్లెక్షన్, ఇప్పుడున్నంత కాంప్లెక్షన్ కాదు ఆమెది. కానీ ఇప్పుడు చూస్తే ఆమె పాలకన్నా తెల్లగా కనిపిస్తుంది. సో దానికి కారణం ఇదన్నమాట. సో అందరూ ఇట్లా ఇక అబ్బాయిలు అమ్మాయిలు ఈ పెళ్ళి వేటలో నార్మల్గా ఇలా పెళ్ళి కోసం అనేసి వెళ్తూనే ఉన్నారు ఆ క్లినిక్స్కి. దానివల్ల ఏమైంది, వాళ్ళకి పాపులారిటీ పెరిగింది. అడిగే వాళ్ళు లేరు, పని చేసినా పని చేయకపోయినా మనం ఎందుకు ఇది పని చేయట్లేదు, నా స్కిన్ తెల్లగా రాలేదేంటి అంటే ఇక దానికి వాళ్ళు ఏదో రీజన్స్ చెప్తారు, బేసిక్ ఏదో చేస్తారు, హెయిర్ రిలేటెడ్ ఏదో ట్రీట్మెంట్ చేస్తారు. కానీ బేసిక్ మనకున్న స్కిన్ టోన్ మార్చడం అసలు పాసిబుల్ అండి? అలా మార్చాలంటే ఇక మనం బాడీ మొత్తం మార్చుకోవాలి. చూడండి, కానీ అది వాళ్ళు ఫేస్ వర్క్ అది ఇంపోజ్ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా, మన బాడీ టోన్ ఫేస్ టోన్ డిఫరెంట్ అయిపోద్ది. ప్లస్ అది ఉండే కొంది దాని ఎఫెక్ట్స్ మనకి తెలిసిపోతుంటాయి. సో మీరు కేవలం పెళ్ళిళ్ళ కోసం లేదా
ఆ రీజన్ పెళ్ళిళ్ళు కుదరట్లేదు, ఆ సంబంధాలు మంచి సంబంధాలు రావటం కోసం ఇలా చేస్తే రేపటి రోజు ఇంకేదో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జనరిక్గా సో ఇలాంటి మైండ్ సెట్ అనేది మనం డెఫినెట్గా కొంత కొంత చేంజ్ అవ్వాలి. సో అందం అంటే వైట్నెస్కి ఎక్కువ ఆ, ఇవ్వాలా, లేకపోతే మనం ఏం చేయాలి, మనం ఫ్యాక్టర్స్ ఏమి తీసుకుంటున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి పెళ్లి చేసుకునేటప్పుడు. సో సో ఓకే, మనం పెళ్లి చేసుకుంటున్నాము, తెల్లటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాం, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాం, ఆ తర్వాత మనం మంచిగా ఉంటున్నామా 100 years వాళ్ళతో? లేదు. సో వాళ్ళ మీద మళ్ళీ అనుమానాలు. బాగా అందంగా ఉంటే ఇక కొంతమంది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. వాళ్ళ దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బాగా అందంగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా అంటే వాళ్ళకి ఉన్నాయి. అందం లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవంటే వీళ్ళకి ఉన్నాయి. సో అందరికీ ఓవరాల్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మనం రియల్గా ఇప్పుడు ఆ క్లినిక్కి వెళ్ళి మన మొహానికి ఆ కెమికల్ని ఇంపోజ్ చేసుకోవాలా? అందం అంటే మనకి వైట్నెస్లోనే ఆ అందం ఉందా? అంటే తెల్లగా మిరుమిట్లు గొలిపి మేకప్లు వేసుకొని లిప్స్టిక్లు వేసుకొని 24 గంటలు మనం ఉండగలమా? అసలు ముందు మేకప్ ఉంటుందా మన స్కిన్ మీద అంతసేపు? పర్మనెంట్ మేకప్ మీరు ఫిల్మ్స్లో వీటిల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యాక్టింగ్కి స్క్రీన్ మీద మంచిగా కనిపించడానికి చేస్తారు. మనం అది వేసుకొని పర్మనెంట్ మేకప్ వేసుకుని వంటింట్లో కొంతసేపు డీప్ ఫ్రై కానీ బిర్యానీ కానీ ఇంకేదన్నా కానీ వండామా అది డెఫినెట్గా కారిపోద్దండి, అది స్కిన్లోకి వెళ్ళిపోద్ది. సో అలా చేయకుండా మనం ఉండగలమా? సరే, మనం తెల్లదనం కోసం పర్మనెంట్ మేకప్ వేసేసుకున్నాం, ఆ పర్మనెంట్ ఐబ్రోస్ ఫిక్స్ ఇచ్చేసుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయకుండా ఒక చోట బొమ్మలా కూర్చోగలమా? మనకి నడుస్తుందా? అట్లా నడవదు. ఇంకొకటి హెయిర్ ఎక్స్టెన్షన్స్, ఇంకా అది ఇంకా డ్రామా, ఇంకా ఆ డ్రామాకి అదుపు ఆజ్ఞ ఏమీ లేదు. అసలు ఆ హెయిర్వి పిన్స్ అండి, సన్న సన్న పిన్స్ జుట్టుకి ఇట్లా 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 పెడుతున్నారు వెనక లైన్గా. ఇంకా చాలా మనకి ఇంటికే వచ్చేస్తున్నాయి, మనకి విగ్గులు టైప్లో వస్తున్నాయి. అది విగ్ అంటే ఓకే, మొత్తం పెట్టుకుంటారు. ఆ పిన్స్ ఉన్నాయి చూసారా, చిన్న చిన్నవి, అవి డెఫినెట్గా మన రూట్ మీద అవి వాళ్ళు చెప్తారు అది బరువు ఉండదు అది ఇది అనేసి, కానీ అవి మన రూటింగ్ మీద డెఫినెట్గా అవి హెయిర్ ఫాల్ అవుతుంది. మనకి అంతగానా ఏమొచ్చిందండి బాబు, మన హెయిర్ మన న్యాచురల్ హెయిర్గానే ఉంటుంది. ఎప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే అదే బాగుంటుంది. అంతేగాని ఒక పుల్లల లాంటి హెయిర్స్ సన్న సన్న పిన్నులతో ఎక్కడంటే అక్కడ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంకా అస్సలు పాప హెయిర్ లాస్ అయిపోయి ఏదన్నా హెల్త్ కండిషన్స్లో లాస్ అయిపోయి వేసుకున్నారంటే ఓకే, ఒక అర్థం ఉంది. కానీ ఎవ్రీబడి అది దాని మీద డిపెండ్ అవ్వటం అనేది వాళ్ళకి తర్వాత డెఫినెట్గా దాని మీద కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో మనం కూడా పేరెంట్స్ కూడా అబ్బాయిలకి పెళ్లి చేసేటప్పుడు కానీ అమ్మాయిలకి పెళ్లి చేసేటప్పుడు కానీ ఈ కాంప్లెక్షన్ని ఎంతవరకు మనం చూడాలి అన్నది ఒక రేంజ్లో చూసి వదిలేసేయాలి. అంతే తప్పించి బేసిక్ ఫస్ట్ లైన్ ఇట్ సెల్ఫ్ అమ్మాయిలు తెల్లగా ఉండాలి, దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇక ఎన్నో దానికి సంబంధించినవి ఇక రూటే ఇది అనుకోండి. ఇప్పుడు పర్మనెంట్ మేకప్ సరే, అమ్మాయి తెల్లగా ఉండాలని అమ్మాయి కొంచెం తెల్లగా ఉండి ఇంకా తెల్లగా అయిపోయింది పర్మనెంట్ మేకప్ వేయించుకొని, తర్వాత వాళ్ళు మనం న్యాచురల్గా ఉన్నట్లు ఉంటే అది ఉండదు, అది డెఫినెట్గా పోద్ది కొన్ని రోజులకి. అట్లీస్ట్ ఒక 21 month లోపే అది ఇదైంది అనుకోండి పెళ్ళైన తర్వాత, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే మీరు పెళ్లి కూతుళ్ళని మీరు మొహాలు కడుక్కోండమ్మా,
పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు వాటర్తో మొహం కడిగించి చూస్తారా? చూడలేరు కదా అట్లా. ఈవెన్ మొహం కడిగించినా సరే పర్మనెంట్ మేకప్ ఉంటుంది, కొంచెం మంచి టోన్లో ఉంటుంది. కానీ గ్రాడ్యువల్గా మనం పని చేస్తున్న, మనం హీట్కి ఎక్స్పోజ్ అయినా అది పోతుంది. అంటే పోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి ఇచ్చుకుంటామా? అంటే ఎంత కెమికల్ మీ లైఫ్లో మీరు ఇంపోజ్ చేసుకుంటున్నారు, మీ బాడీలోకి తీసుకుంటున్నారు, అది ఎంత డేంజరస్. అసలు వాళ్ళు ఏ కెమికల్స్ వాడి మీ స్కిన్లో కలరింగ్ ఏజెంట్ని నింపుతున్నారు. సో ఇవన్నీ అందరూ ఆలోచించాలి. సో తెల్లగా అన్న దాన్ని, అది నిజమే, తెల్లగా ఉన్నోళ్ళు ఒక 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 నిమిషం అట్లా చూస్తాం, అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు అనుకుంటాం. ఆ తెలుపు అట్లా అట్రాక్ట్ చేస్తుంది. సో అది ఒక్కటే కాదు, మనకి గాడ్ ఏదైతే న్యాచురల్ కలర్ ఇచ్చారో దాంతో మనం మూవ్ ఆన్ అంతే. కానీ ప్రతి మనిషిలో అందం ఉంటుందండి. చాలా కళగా ఉంటారు కొంతమంది, వాళ్ళలో ఒక లాంటి ఇది ఉంటుంది, మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం అన్నమాట. సో అది కాన్ఫిడెన్స్, మనం మనం ఎంత కాన్ఫిడెన్స్గా మన లైఫ్ని లీడ్ చేస్తున్నాము, మనం ఎంత వాల్యూస్తో ఉంటున్నాము, ఇవన్నీ మన అందానికి ప్రతీకలే. ఇవన్నీ ఒక సూచికలే మనకి. అంత మురిపెంగా ఒక వైట్ తెల్ల తోలునే మనం చూడాల్సిన పని లేదు. అది ప్రతి ఒక్కళ్ళలో మనం ఒక నిమిషం మనం అసలు ఆలోచించే పరిస్థితిలోనే లేము ప్రస్తుతానికి, అలా కొట్టుకుపోతూ ఉన్నాం. సరే, ఒక నిమిషం ఆగి ఆలోచించాలి. తెలుపు అన్నదానికి ఎక్కడ దాకా ఇవ్వాలి అనేది ఆలోచిస్తే వీటన్నిటికీ ఇంత పుట్టగొడుగుల్లాగా ఇలాంటి క్లినిక్స్ తగ్గుతాయి. అసలు డాక్టర్స్ అన్న వాళ్ళు డాక్టర్స్ కాదన్న నిజాన్ని మనకు అర్థం చేసుకుంటాం. ఏవేవో పెట్టుకొని వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, మనం గుడ్డిగా నమ్మి గోతిలో పడకుండా రక్షించిన వాళ్ళు అవుతాం. సో అందరూ జాగ్రత్త తీసుకోండి. నల్లగా కాంప్లెక్షన్ తక్కువగా, నల్లగా అంటే మనం ఏమన్నా కాటుక రంగులో ఉన్నామండి? కాదు కదా. కాటుక రంగులో ఉన్నా సరే దట్ ఈస్ గివెన్ బై గాడ్, దాంట్లో కూడా అందం ఉంటుంది. ఏదైతే మనం పుట్టామో ఎలా అయితే అంతే, అది దేవుడిచ్చిన స్కిన్ మనకి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ మనం మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేస్తామనేది తెలిసిపోద్ది. మనం మనల్ని యాక్సెప్ట్ చేసుకోకుండా ఎప్పుడు ఆ క్లినిక్ ఈ క్లినిక్ అని పరిగెడుతూ ఉంటే మనం ఎక్కడో చోట ఇలాంటి వాటికి బలైపోతూ ఉంటాం. సో మనం కూడా సొసైటీలో దానికి ఎంతవరకు ఇంపార్టెంట్ ఇవ్వాలో అంతవరకే, అంతకు మించి మీ హెల్త్ని స్పాయిల్ చేసుకోకండి. మనకి ఏం అవసరం డైలీ లిప్స్టిక్ పూసి ఐబ్రోస్ పెట్టి, ఐబ్రోస్ ఎంత ఈ ల్యాషెస్ వాడతారండి, అవి చాలా డేంజర్. దానివల్ల నేను రీసెంట్గా చూసాను, అది పెట్టుకొని 2 కళ్ళు ఉప్పిపోయి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని కూడా చూసాను. సో జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక ఫంక్షన్ అంటే సరదాగా పెట్టుకుంటాం, మనకి ఏం అవసరం రోజు ఈ ల్యాషెస్ పెట్టుకోవాలి, లిప్స్టిక్లు వేసేసుకోవాలి. అదంతా మనం మింగేస్తామండి, మనకు తెలియదు. అదంతా మింగేసి అది మొత్తం మన బాడీలో అసలు అది ఎట్లా ఫామ్ అయ్యిద్ది, కెమికల్ ఎట్లా మన దాంట్లో ఉంటుంది అనేది కొన్ని కేజీల అది మెటీరియల్, లిప్స్టిక్ మెటీరియల్స్ని మింగుతామంట ప్రతి హ్యూమన్, అది కనుక డైలీ వేసుకుంటే. సో ఏదన్నా అకేషన్, ఏదన్నా అవసరమైతే మేకప్, అది కూడా లైట్గా, అంతే తప్పించి వీటన్నిటికీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మన న్యాచురల్ బ్యూటీ దాన్ని మనం పోగొట్టుకోవద్దు. అందరూ అందంగా ఉంటారండి, న్యాచురల్ బేసిక్వి వాడినా అందరూ అందంగా ఉంటారు. సో దాంతోపాటు మనం వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండటానికే ట్రై చేయాలి. అప్పుడే అలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా తగ్గిపోతారు. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు టాపిక్. మీ ఒపీనియన్ ఏంటి? ఎవరన్నా మీకు కూడా ఇట్లా ఫేస్ చేశారా? ఎవరన్నా వెళ్ళి వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు కామెంట్ చెప్పండి.
నేనైతే కొంతమందిని చూశాను. నాకైతే ఇది వాడిన వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అయితే నాకు తెలుసు. సో మీకెవరన్నా తెలుసుంటే నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.